హాయ్ అండి. ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేసుకుందామండి. ప్రాన్స్ శుభ్రంగా మ్యారినేట్ చేసుకున్నానండి. ఈ కేజీ రైలు పెద్దవేనండి. చక్కగా మసాలా పడద్దని చెప్పి అన్నీ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ఆనియన్ కూడా పక్కన కోసి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలా అండి. కొద్దిగా పెరుగు కూడా వేసి మ్యారినేట్ చేశానండి ఒక గంట ముందే. చక్కగాను మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సినవి చిట్టి ముత్యాల రైస్ అండి, 1 కేజీ తీసుకున్నాను. కేజీ అండి, ఇది కేజీ రైలు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేసి నానబెట్టుకున్నామండి. ఆనియన్ కట్ చేసుకున్నామండి. ఒక 10 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా అండి మనకు కావాల్సినవి. ఇప్పుడు రెడీ చేసుకుందాం. బిర్యానీ పెట్టుకున్నానండి. గరం మసాలా వేసుకుందామండి. లావు మొగ్గ, దాల్చిన చెక్క, లావు మొగ్గలో కొంచెం షాజీరా వేసుకున్నాను. పలవాకు వేసుకుని ఒకసారి వేసుకున్నాం. వేగిపోయాయండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. జాయింట్ ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. ఆనియన్, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపేసుకుందామండి. అప్పుడే ఇది కూడా మసాలా పడుతుంది. లేదాకా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఉడికిపోయిందండి. ఈ రైలుకి సరిపడిన ఉప్పు ఆల్రెడీ వేసాను. కావాలి కాబట్టి దీనికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. గరం మసాలా అండి, ఇది పలవాది, అది కూడా వేసేసుకుందాం. వేసుకుని ఒక్కసారి తిప్పుకుందాం. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఈ చిట్టి ముత్యాల రైస్. ప్రాన్స్కి బిర్యానీలో బాగుంటుంది. ఈ బియ్యం ఇప్పుడు అందులో వేసేసుకుందాం. ఇవి కూడా వేసేసుకొని వేపుకుందామండి. మొత్తం కలిసేదాకా మసాలా బాగుంటుంది. అప్పుడు మొత్తం కలుపుకున్నామండి. ఇప్పుడు ఏమన్నా మిరియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాం. పిల్లలు వేస్తుంటే తీసి పక్కన పెడుతున్నారని ఇంకా పొడి వేసుకుందామని పొడి వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. బాయిల్ వాటర్ చేసుకున్నానండి. లోటాతో కొలుసుకున్నాను. 4 లోటాలండి. 1కి 2 పోసుకుంటాం కదా. కేజీ బియ్యానికండి ఇవి వాటర్. 1కి 2, 4 లోటాలండి. ఒకసారి తిప్పుకుందాం. ఉప్పు ఏమన్నా తక్కువ అవుతే చూసుకుని వేసుకుందాం. సరిపోతుందండి. ఒక 20 నిమిషాలు పడుద్దండి. మూత వేసేసుకుని ఉంచుకుందాం. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని దించేసుకుందాం. చూడండి, పలుకుగానే వచ్చింది. మన ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది.